అందరికీ నమస్కారం. క్రయోనిక్స్ దీని గురించి మీరు విన్నారా? పోనీ చావుని మోసం చేయొచ్చా? చేయొచ్చు అని చెబుతున్నారు కొంతమంది సైంటిస్ట్‌లు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. అసలు ఏంటి క్రయోనిక్స్? చావుని మోసం చేయటం ఏంటి? డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు మీరు ఈజిప్షియన్ మమ్మీస్ గురించి విన్నారు కదా! అయితే క్రయోనిక్స్ అనేది ఇప్పటి మెడికల్ సైన్సెస్ వాళ్ళ ప్రయత్నం కానీ, ఒకప్పుడు ఈజిప్షియన్స్ కూడా అప్పట్లో రాజు, రాణి ఇంకా ధనవంతుల బాడీస్‌ని అలానే ఎంబామింగ్ అనే టెక్నిక్‌తో అప్పట్లో వాళ్ళకున్నంత మేధస్సుతో బాడీస్‌ని ప్రిజర్వ్ చేసి ఉంచుకున్నారు. ఇప్పుడు మన క్రయోనిక్స్ విషయానికి వస్తే, బాగా మెడికల్ సైన్సెస్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా బ్రతకాలని ఉన్నా, ఏవో కొన్ని కారణాల వలన చనిపోవాల్సి వస్తే, వాళ్ళ శరీరాన్ని అంటే బాడీని లాబొరేటరీలో ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. క్రయోనిక్స్ కంపెనీస్ బాడీస్‌ని సూపర్ కోల్డ్ టెంపరేచర్స్ అంటే సుమారుగా -184°C ఉంచుతున్నారు. ఇలా ఉంచితే ముందు బాడీలో ఉన్న బ్లడ్‌ని తీసేసి, దాని బదులు నరాల్లోకి స్పెషల్ యాంటీ ఫ్రీజింగ్ సొల్యూషన్‌ని నింపుతున్నారు. ఒక శరీరాన్ని అంటే బాడీని ఉంచాలి అంటే సుమారుగా $200,000 పే చేయాలి. కొంతమంది కేవలం బ్రెయిన్ వరకే ఫ్రీజ్ చేయించుకుంటున్నారు. అది కొంచెం తక్కువ ధరకి వస్తుంది కాబట్టి. దీనికి కావాల్సిన ఫీజులు అవి ముందుగానే పే చేస్తే, వాళ్ళు మనం లీగల్‌గా పోయేటప్పుడు 1 వీక్ ముందు నుంచి మన పక్కనే ఉంటూ, మనం పోగానే వాళ్ళ ప్రాసెస్‌ని స్టార్ట్ చేస్తారు. ఇప్పటికి సుమారుగా 500 మనుషుల బాడీస్‌ను, 80 పెట్స్ బాడీస్‌లను పెట్స్ అంటే అదే అండి కుక్కలు, పిల్లులు, పెట్స్ బాడీస్‌ను ఇలా ఫ్రీజ్ చేసి ఉంచుకున్నారు. అందులో అందరికంటే యంగెస్ట్ చిన్నది అంటే ఒక 3 సంవత్సరాల చిన్నారి బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించింది. తల్లి, తండ్రి ఇద్దరు బ్రెయిన్‌కి సంబంధించిన డాక్టర్స్ కానీ, తమ బిడ్డని కాపాడుకోలేకపోయారు. వీళ్ళు తన బాడీని ప్రిజర్వ్ చేసి ఉంచుకున్నారు. ఫ్యూచర్‌లో సైన్స్ ఇంకా డెవలప్ అయ్యాక, తమ బిడ్డని మళ్ళీ కలుసుకోవాలనే అవకాశం కోసం. ఇదే అండి. మరి ఈరోజు కొత్త విషయాన్ని తెలుసుకున్నారు కదా! మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్‌లో తెలియజేయండి. అలానే లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ మీ ముందుకు రావాలి అంటే, అది కేవలం మీ వల్లనే అవుతుంది. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి కదా! మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.